ఆంధ్రప్రదేశ్ బంగారు మయంగా మారబోతోంది. రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు జిల్లాలో బంగారు గనులను తిరిగి తెరవబోతున్నారా? గనుల్లో తవ్వకాలు చేపట్టడంతో స్థానికులకు ఉపాధి దక్కే అవకాశం ఉందని చెప్పవచ్చా? ఈ గనులు జిల్లాలోని ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో ఎడారి జిల్లాలు అంటే టక్కును గుర్తుకొచ్చేది రాయలసీమ ప్రాంతం. ఇందులో ప్రధానంగా చిత్తూరు జిల్లా కరువు ప్రభావిత ప్రాంతమని చెప్పొచ్చు. ఎడారి ప్రాంతంలో ఒక్కటైన చిత్తూరు జిల్లాలో బంగారం గనులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలోనూ ఈ గనులు ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు ఇవి తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరిహద్దు సమీపంలో విస్తరించి ఉన్నట్లు తెలిపారు. గతంలోనే 2 జిల్లాల్లో బంగారు గనులు ఉన్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మాత్రం తవ్వకాలు చేపట్టలేదు. తాజాగా ఈ జిల్లాలో తవ్వకాలు జరిపేందుకు ముందుకొచ్చింది. దీంతో ఎన్ఎండీసీ తవ్వకాలు జరిపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు మరికొన్ని సంస్థలు సర్వే చేసి ఎక్కడెక్కడ ఏ మేర బంగారు ఖనిజ నిల్వలు ఉన్నాయి అన్న అంశంపై సమాచారాన్ని సేకరించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుగుపల్లె మండల పరిధిలోని ఓఎన్ కొత్తూరు పంచాయతీ చిగురుగుంట బిసానత్తంలో సైతం బంగారు గని ఉన్నట్లు పలు సంస్థలు గుర్తించాయి. దీంతో ఈ గనిని తెరిచి త్వరలోనే తవ్వకాలు మొదలు పెట్టేందుకు ఎన్ఎండీసీ లిమిటెడ్ సిద్ధమైంది. ఉన్నాయో ఇవి 1982-83 ప్రాంతాల్లో బాగా ప్రాశస్త్యం చెందాయి. ఆ రోజుల్లో ఆల్మోస్ట్ కేజీఎఫ్తో పాటు ఇక్కడ కూడా బంగారు గనులు నిక్షేపం ఏదైతే ఉందో దీని తవ్వకాలు ప్రారంభించినారు. కొన్ని అనివార్య కారణాల వల్ల, అప్పటి రాజకీయ సమీకరణల వల్ల, అప్పుడుండే పరిస్థితుల వల్ల ఆ గనులు మళ్ళీ తర్వాత మూతపడ్డము, ఇక్కడ ప్రజల ఉపాధిని కోల్పోవడం జరిగింది. మరి ఈరోజు ఒక సంతోషకరమైన వార్త ఏమంటే మళ్ళీ ఎన్ఎండిసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఇక్కడ గుర్తించి సో దాదాపుగా ఇక్కడ ఒక 18 లక్షల టన్నుల బంగారం ఉన్నట్లు వాడు గుర్తించడమే కాకుండా రాబోయే 2 ఏళ్లలో ఇక్కడ పనులు మొదలు పెడతామని చెప్పడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఒక కుప్పంకి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధిగా నేను ఇక్కడ కోరుకునేది ఏంటంటే ఈ పనులు ఎప్పుడు ప్రారంభించినప్పుడు అంటే దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి వెలికి తీయడం, ఈ ఖనిజం ఏదైతే ఉంటుందో ఈ ఖనిజాన్ని మనం వెలికి తీయడం, ఒకటి వెలికి తీసిన ఖనిజాన్ని శుద్ధి చేయడం అనేది, ఈ శుద్ధి చేసే ప్రాసెస్, ఇవి 2 ఉంటాయన్నమాట. ఈ వెలికి తీసే పనిలో ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉంటారో వీళ్ళలో కనీసం అంటే ఒక 70% మందిని, అంటే ఎక్కడైనా కూడా వేరే ప్రాంతాల్లో, ఇప్పుడు ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే బంగారు గనులు ఉన్నాయో, ఉదాహరణ కేజీఎఫ్లో, అక్కడ అందరూ కూడా ఏంటంటే స్థానికంగా ఉండే ప్రజలకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 75% వరకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేమైతే ఒక ప్రజాప్రతినిధిగా మేము బలంగా కోరుకునేది ఏంటంటే రాబోయే కాలంలో ఈ గనులు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో ఇక్కడ ఒక 70% వరకు ఉద్యోగాలు ఖచ్చితంగా ఈ కుప్పం నియోజకవర్గానికి చెందిన ప్రజలకే, ముఖ్యంగా ఆ పంచాయతీ సంబంధించిన ప్రజలకి ఇవ్వాలని చెప్పి మేమైతే బలంగా కోరుకుంటున్నాం. అలాగే 1970లో అంతర్జాతీయంగా దేశీయ బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో కొత్త నిక్షేపాల కోసం కేంద్ర ప్రభుత్వం అన్వేషణ చేపట్టింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం నిల్వలు వేగంగా తరుగుతూ వస్తూ ఉండడం కూడా ఇందుకు మరో కారణంగా చెప్పొచ్చు. బంగారం అన్వేషణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. అలా చేపట్టిన అన్వేషణలో భాగంగా 1976లో తొలిసారి చిత్తూరులోని చిగురుకుంట వద్ద బంగారు నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాథమిక అంచనాకొచ్చింది. చిగురుకుంటకు కోలార్కు మధ్య ఉన్నటువంటి దూరం సుమారు 30 కిలోమీటర్లు. ఇవి 3 కిలోమీటర్ల పొడవున 1 కిలోమీటర్ వెడల్పుతో విస్తరించి ఉన్నట్లు గుర్తించింది. గతంలో కుప్పం ప్రాంతం మరియు కేజీఎఫ్ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు చాలా అధికంగా ఉండేది. బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ ప్రాంతంలో ఈ బంగారు గనుల నుంచి బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ భారత ప్రభుత్వానికి కూడా ఎనలేని సంపదను కూడా ఈ ప్రాంతం సృష్టించింది. అంతేకాకుండా కేజీఎఫ్లో మరియు కుప్పం ప్రాంతంలో కూడా అనేక మందికి ఉపాధి అవకాశాలు ఇంతకుముందు కూడా చాలా బాగా జరిగినాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పట్లో గిట్టుబాటు కుదరటం లేదనే ఉద్దేశంతో ఆ ఖనిజాలన్నీ మూసివేసి కూడా దాదాపు 20 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా కంపెనీ వాళ్ళు వచ్చి సర్వే చేశారు, మన ఎన్ఎండిసి వాళ్ళు సర్వే చేసి ఈ ప్రాంతంలో గతంలో కంటే ఇప్పుడున్న పరికరాలను బట్టి మనము ఈ నిక్షేపాలను వెలికి తీస్తే తప్పకుండా మనకు గిట్టుబాటు కలుగుతుందనే ఉద్దేశంతో ఎన్ఎండిసి వాళ్ళు సర్వే చేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ ప్రాంతంలో గనులు పునః ప్రారంభించాలనే ఏదైతే చర్యలు తీసుకుంటారో దానికి స్థానిక ప్రజలుగా, స్థానిక నాయకులుగా మేము
హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నాం. ఈ గనులను 5 బ్లాకులుగా విభజించిన ప్రభుత్వం చిగురుకుంటలో పరిశోధనలు చేపట్టింది. అక్కడ జిఎస్ఐ 7.56 లక్షల టన్నుల ముడి బంగారం ఉన్నట్లు గుర్తించింది. జిఎస్ఐ సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ 1982లో చిగురుకుంటలో ప్రయోగాత్మకంగా తవ్వకాలు ప్రారంభించింది. ప్రాథమికంగా జరిపిన తవ్వకాల్లో 10 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయని ఎంఈసీఎల్ గుర్తించింది. కొత్తూరు, తలై అగ్రహారం, నారలపల్లి వంటి గ్రామాల్లో ఈ గనులు విస్తరించి ఉన్నట్లు అంచనా వేసింది. 1981 జనాభా లెక్కల ప్రకారం నాడు ఆ గ్రామాల్లో 9,000 మందికి పైగా జనాభా ఉండేది. ఈనాడు కుప్పం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో చిట్ట చివరన ఉన్న ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నిక్షేపాలను తవ్వి తీయడానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఎక్కడ ఏ ఖనిజ సంపదలైనా కూడా అది జాతీయ సంపదలుగా వాటిని తీసుకోవడానికి వారికి అర్హతలు కానీ అన్నీ ఉంటాయి, కానీ వాటిని మనం ఎలాంటి ఆక్షేపణలు తెలపడానికి కూడా లేదు. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఏ ప్రాజెక్టులు కానీ ఏ సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రభుత్వేతర సంస్థలు కావచ్చు, ఏదైనా సంస్థల్లో పనులను ప్రారంభించేటప్పుడు, పరిశ్రమల్లో పనులు ప్రారంభించేటప్పుడు ఆ స్థానికులకే 70% ఉపాధి అవకాశాలు కల్పించాలనేది చట్టంలో పేర్కొన్నది. అయితే చిగురుకుంట, బిసానత్తం బంగారం ఉన్న గనిలో అతి త్వరలో తవ్వకాలు జరిపేందుకు ముందుకు వచ్చిన ఎన్ఎండిసి సంస్థ ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మైనింగ్ లీజు, ఇతర అనుమతులు తీసుకోవడంతో పాటు పర్యావరణ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంది. ఇక ఈ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకువెళ్లడం కోసం కన్సల్టింగ్ సంస్థను ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ పనులు వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేసి బంగారు గని తవ్వకాలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు బంగారం గనిని తెరిస్తే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానికులు చెబుతున్నారు. గత కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలంలో ఓయన్ కొత్తూరు గ్రామ పంచాయతీలో చిగురుకుంటలో గోల్డ్ మైన్స్ అనేది పనులు జరుగుతున్నది. దాదాపు 20 సంవత్సరాలు అయింది అది పైన అయ్యి క్లోజ్ అయ్యి. అంటే గోల్డ్ మైన్స్ ఇక్కడ జరుగుతున్నప్పుడు కొంత కుటుంబాలకి మాత్రమే ఉపాధి కల్పించేవారు. మళ్ళీ ఈ మైన్స్ ఏది ఉందో ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ కుప్పం నియోజకవర్గంలో ఈ మండలాన్ని కానీ కుప్పం నియోజకవర్గంలో ఎంతమంది అయితే చదువుకున్నారో మీరు ఉపాధి కల్పించి దాదాపు 75% వాళ్ళ కుటుంబాలకు కూడా ఇక్కడ మీరు ఒక ఇంటింటికి ఒక జాబ్ ఇవ్వాలని, అదేవిధంగా ఇక్కడైతే ఈ పంచాయతీకి సంబంధపడిన వాళ్ళే టోటల్ 30 years నుంచి కానీ దానికి ముందు నుంచి ఇది ఏదో ఎప్పుడైతే మూతపడిందో అప్పటి నుంచి కూడా కానీ వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా ఈ ఉపాధి కల్పించాలి. అక్కడ ఉన్న బంగారు గనులు 18.3 లక్షల టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇక్కడ టన్నుకు 5.15 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ వెలికి తీసిన ముడి బంగారాన్ని చిగురుకుంట వద్ద శుద్ధి చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్న సొరంగాల దారులను ఉపయోగించుకుని ముడి బంగారాన్ని వెలికి తీయనున్నారు. ఇక ఒప్పందం పూర్తయిన 2 ఏళ్లలో బంగారాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తారు. ఇక అనుకున్నవి సజావుగా సాగాలి అంటే గనుల్లో ఉన్న నీటిని తొలగించడం, సొరంగాల లోపల వెలుతురు, గాలి వచ్చేలా ఏర్పాట్లు చేయడం, యంత్రాలు సమకూర్చడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. బంగారు గనుల్లో మళ్లీ తవ్వకాలు జరగాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్న 8 సొరంగ మార్గాల్లో పనిచేయగలిగిన టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది కావాల్సి ఉంది. ఇక ఆ లెక్కన సుమారు 3,000 మందికి ఉపాధి దొరుకుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గనుల చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు ఉపాధి లభించనుంది. ఉపాధి కోసం నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్న యువకులు గనుల తవ్వకాలు ప్రారంభమైతే తమకు స్థానికంగానే ఉపాధి లభిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.